ఇన్నాళ్లు ఓట్ల గోల్మాల్ జరుగుతోందంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక్కసారిగా రూట్ మార్చేశారు. ఈసారి ఏకంగా బాంబు పేల్చారు. అణుబాంబు లాంటి ఆధారాలున్నాయి, తప్పించుకోలేరంటూ ఏకంగా ఈసీనే టార్గెట్ చేశారాయన. దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ఓట్ల చోరీ జరిగిందంటూ స్టార్ట్ చేసిన రాహుల్ ఆ తర్వాత బీహార్, కర్ణాటక రాష్ట్రాల పేర్లను తెరపైకి తెచ్చారు. ఓట్లను చోరీ చేసి ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు ఈసీ సపోర్ట్ చేస్తోందని మండిపడ్డారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కొత్తగా 1 కోటికి పైగా ఓట్లను చేర్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాష్ట్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానం వచ్చిందని అన్నారు. రాష్ట్రాల నుంచే ఓట్ల దోపిడీ జరుగుతుందనే డౌట్తో 6 నెలలుగా తాము స్వతంత్రంగా ఎంక్వైరీ చేశామన్నారు రాహుల్. ఈ ఎంక్వైరీ తర్వాత ఎన్నికల సంఘం అక్రమాలపై అణుబాంబు లాంటి ఆధారాలు తమకు లభించాయన్నారు. ఆ అణుబాంబులు పేలితే అసలు ఎన్నికల సంఘమే ఉండదంటూ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘంలో అక్రమాలకు పాల్పడిన అధికారిది ఏ స్థాయి అయినా వదిలేది లేదని హెచ్చరించారు రాహుల్. రిటైర్డ్ అయినా కూడా వదిలేది లేదన్నారు. అయితే విపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలు, రాహుల్ కామెంట్స్ ను ఎన్నికల సంఘం ఖండించింది. అవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేసింది. ప్రతిరోజు వస్తున్న బెదిరింపులను తాము పట్టించుకోమని తెలిపింది. రాహుల్ గాంధీ లాంటి నేతలు చేసే బాధ్యతారహిత వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని ఈసీ అభిప్రాయపడింది. తమ అధికారులను ఈ అంశాలను పట్టించుకోకుండా పారదర్శకంగా పనిచేయాలని సూచించామని స్పష్టం చేసింది. मेरे पास ओपन एंड शट प्रूफ है कि इलेक्शन कमीशन वोट चोरी में इन्वॉल्व है और मैं लाइटली नहीं बोल रहा हूं, मैं 100% प्रूफ के साथ बोल रहा हूं, ठीक है। और आप सबको पता लग जाएगा जैसे ही हमने ये रिलीज किया, पूरे देश को पता लग जाएगा कि इलेक्शन कमीशन वोटर चोरी करा रहा है। किसके लिए करा रहा है, किसके लिए करा रहा है? बीजेपी के लिए करा रहा है। ओपन एंड शट है, नो क्वेश्चन। हमें मध्य प्रदेश में सस्पिशन था, लोकसभा में सस्पिशन था, महाराष्ट्र में वो थोड़ा आगे गया, स्टेट लेवल पे हमें लगा कि यहां पे चोरी हुई है। वोटर एडिशन हुआ था, 1 करोड़ वोटर्स ऐड हुए थे। फिर हम थोड़ा डिटेल में गए, हमने कहा देखो अब